అపోస్తలుడైన పౌలు చాలా బలహీనంగా ఉంటాడు. శరీర దౌర్బల్యము అని రాయబడింది. గలతీ పత్రికలో ఆయనకు ఆరోగ్యం బాగలేదని రాయబడింది. ఆయన కళ్ళలో నుంచి ఏకదాటిగా నీళ్లు కారుతూ ఉంటాయంట. కళ్ళు బాగోవు, ఆయన జబ్బు కళ్ళు. ఇకపోతే ఆయన తరచుగా ఫిట్స్ వస్తాయని చరిత్రలో చెప్పబడింది. మోక్స్ రోగం ఒకటి ఉందని. ఇకపోతే ఆయన ప్రసంగం కొరగానిది. ఇంతకీ దేన్ని మనసులో పెట్టుకొని ఆయన ప్రసంగం కొరగానిది అని మాట్లాడుతున్నారు? ఇది ప్రశ్న. ఎందుకంటే ఒక జోకు చెప్పడు, ఒక కథ చెప్పడు, ఒక కవ్వింపు మాట చెప్పడు, ముఖస్తుతి చేయడు. క్రీస్తు సిలువ గురించి తప్ప ఇంకొక దాన్ని మాట్లాడ్డా ఆయన. ఎవరికి నచ్చుతుంది ఇది? అందుకంటున్నారు ఆయన ప్రసంగం కొరగాదు, వినడానికి బుద్ధి పుట్టదు, మసాలా తక్కువ ఉంటుంది. మసాలా ఏమి యాడ్ చేయడు ఆయన ప్రసంగానికి. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం అనే పదప్రయోగం చేశాడంటే ఇది వెర్రితనంగా వినపడుతుంది కాబట్టి ముందే చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించాలి అనుకునే వ్యక్తులకి ముందుగా తెలియాల్సిన విషయం ఏంటంటే మా ప్రసంగం ప్రపంచానికి వెర్రితనంగా వినపడుతుంది. ఈ క్లారిటీ లేకపోతే డిసప్పాయింట్ అవుతాం, నిరుత్సాహపడతాం. ఏంటి ఎవరు వినట్లేదే, ఎవరు పట్టించుకోవట్లేదే, ఎవరు చేరదీయట్లేదే, ఎవరు ఆదరించట్లేదే. ఎందుకు ఆదరిస్తారు?